క్షణమైన నిన్ను వీడినా నేనే మౌదును తెలియదయ్యా. ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనే మౌదును తెలియదయ్యా. శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా నా ఆశ్రయ దుర్గము నీవేనయ్యా. నీ దుర్గములో దాక్కుని క్షేమంగా బ్రతుకుతున్నానయ్యా. నీకు స్తోత్రం. శోధనలు నన్ను చుట్టినా, ఇహలోక శ్రమలు నాకెదురొచ్చినా, అపవాది శోధనలు నన్ను చుట్టినా, ఇహలోక శ్రమలు నాకెదురొచ్చినా, ఆశ్రయమైన నీ నీడలో బ్రతుకుచున్నానయ్యా. ఆశ్రయమైన నీ నీడలో బ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనే మౌదును తెలియదయ్యా. 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 ప్రభు నీ తోడు నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనే మౌదును తెలియదయ్యా. ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనే మౌదును తెలియదయ్యా. హల్లెలూయా. ఒక్క క్షణం విడిచిపెట్టిన ప్రపంచాన్ని, ఈ భూగోళాన్ని, భూమిని ఒక్కసారి దేవుడు అలా విడిచిపెడితే
సూర్యునికి కొంచెం దగ్గరకు వెళ్ళినా ఈ భూమి మొత్తం కాలి బూడిదైపోద్దంట. కానీ దేవుడు ఎంత కాపాడుతున్నాడండి, అద్భుతమైన కాపుదల. హిస్ ప్రొటెక్షన్, హిస్ కేర్, హిస్ కన్సర్న్. దైవజనుడు ఏమంటాడంటే దేవుడు మన జీవితంలో పట్టించుకోనిది ఏ విషయం కూడా ఉండదంటండి. హల్లెలూయా. హీఈస్ కన్సర్న్డ్ అబౌట్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్. హల్లెలూయా. చాలాసార్లు తల్లికి అంత టైం ఉండదేమో బిడ్డల గురించి అన్నీ పట్టించుకోవడానికి, నీ భర్త, నీ భార్య, ఒకవేళ అన్ని విషయాలు పట్టించుకోవడానికి వారికి సమయం ఉండకపోవచ్చు, శ్రద్ధ ఉండకపోవచ్చు. కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా పట్టించుకుంటాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన మన ప్రాణానికి దగ్గరగా ఉండేవాడు, మన ప్రాణ ప్రియుడు. అందరం కళ్ళు మూసుకొని 2 చేతులు ఆకాశం వైపెత్తి, నీవే నా ప్రాణము, నీవే నా జీవము, నీవే నా సర్వమయ్యా, నీ ప్రేమను మర్చిపోలేనయ్యా, మర్చిపోలేను యేసయ్యా.
దైవమానికి స్తోత్రమయ్యా. నన్ను ప్రేమించే యేసయ్యానికి స్తోత్రాలు. కేవలం కిందున్న వారు మాత్రమే, లైవ్లో చూస్తున్న వారందరూ కూడా ఒక్కసారి కళ్ళు మూసుకొని 2 చేతుల ఆకాశం వైపెత్తి, నా ప్రాణం, నా సర్వము, నా జీవం నువ్వేనయ్యా. బ్రతుకుతుంది నీ కృపను బట్టి, బ్రతుకుతున్నది నీ కొరకేనయ్యా. బ్రతికింప చేస్తున్నది నీవే ప్రభా. ఈ బ్రతుకు నీ కొరకేనయ్యా. ఈ 2021 సంవత్సరం నీ కొరకు బ్రతుకుతానయ్యా. నిన్ను మాత్రం ఆరాధిస్తా, నిన్ను మాత్రమే ప్రేమిస్తా, నిన్ను మాత్రమే సేవిస్తానయ్యా. నా సర్వం నీవే అని యేసయ్యతో ఒక్క మాట చెప్దామా? ఎస్, జీసస్ ఇస్ లుకింగ్ డౌన్, హీ ఈస్ వాచింగ్. మనల్ని చూస్తున్నాడు, ఆయన మనల్ని చూస్తున్నాడు. విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దహన బలులు, కోడెలు, కొంగలు, పొట్టేళ్ళు ఏమీ ఆయన కోరుకోవడం లేదు, కానీ విరిగి నలిగిన హృదయం నుండి వచ్చే ఒక శ్రేష్టమైన ఆరాధన. లార్డ్, ఐ విల్ ప్రైజ్ యూ విత్ ఆల్ ఆఫ్ మై హార్ట్. నా హృదయం అంతటితో నిన్ను ఆరాధిస్తానయ్యా. హృదయపూర్వకంగా నిన్ను కనపరుస్తా ప్రభా. దెర్ ఇస్ నన్ బిసైడ్ యూ లార్డ్. నీతో సమానంగా నేను ఆరాధించేది, అభిమానించేది, ప్రేమించేది ఇంకెవ్వరూ లేరు ప్రభా. నీవే నా దైవం, నీవే నా సర్వం, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. ప్రతి ఒక్కరం పాడదాం, ప్రతి ఒక్కరం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీ ప్రేమను మర్చిపోలేనయ్యా. ఎన్నడూ విడిచిపెట్టిన ప్రభా, నీ చేయి విడిచిపెట్టనయ్యా. Yes Lord, I need you Jesus. I worship you Lord. I need your grace, I need your touch. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా. ప్రతి ఒక్కరం చెప్తాం హృదయపూర్వకంగా, నా జీవం నీవేనయ్యా. Yes Lord. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా, యేసయ్యా.
గట్టిగా చప్పట్లు కొడితే యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. థ్యాంక్ యూ జీసస్. నీ ప్రాణం నా కోసం ఇచ్చేసావయ్యా. నీ రక్తం ఆఖరు బొట్టు వరకు నా కోసం కార్చావయ్యా. నా కోసం లోకానికి వచ్చారు, నా కోసం బ్రతికావు, నా కొరకు మరణించావు, నా కొరకు తిరిగి లేచావు, నా కొరకు తిరిగి రాబోతున్నావు, నా కొరకు తండ్రి కుడి పార్శ్వాన విజ్ఞాపన చేస్తున్నావు ప్రభా. నీకు స్తోత్రాలు. నేను మిమ్మల్ని గురించి చింతించుచున్నాను కనుక మీ చింత యావత్తు నా మీద వేయడం సెలవిచ్చావు ప్రభా. నీకు స్తోత్రాలు. మా చింతలన్నీ రాత్రి కలసం వెళ్ళి నీ మీద వేస్తున్నాం ప్రభా. విశ్వాస జీవితంలో మమ్మల్ని వెనక్కు లాగే ప్రతి లోకాశ, ప్రతి శరీరాశను, ప్రతి జీవపు డంబాన్ని, ప్రతి అపవాది యొక్క శోధనను